ఒకప్పుడు కేవలం భూమిపైనే యుద్ధం చేశాము. తర్వాత సముద్రంలో యుద్ధం చేశాము. ఇప్పుడు ఆకాశంలో యుద్ధం చేస్తున్నాము. ఫ్యూచర్లో యుద్ధం స్పేస్ నుంచి జరగబోతోంది. స్పేస్ ఫోర్స్ని ప్రతి కంట్రీ డెవలప్ చేసుకుంటుంది. మీ అందరికీ తెలుసు, ఇరాన్ అమెరికా యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ని భారీగా డ్యామేజ్ చేశాయి. కానీ ఇరాన్ అమెరికా పైన పెద్దగా నష్టాన్ని క్రియేట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఇరాన్ దగ్గర అమెరికా పైన వేసే మిసైల్స్ లేవు. అంతటి వెపన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే ఇరాన్ నుంచి అమెరికా చాలా దూరంలో ఉంది. అంత దూరం వెళ్ళే మిసైల్స్ ఇరాన్ దగ్గర లేవు. కానీ అమెరికా దగ్గర ఇరాన్ని హిట్ చేసే అడ్వాన్స్ టెక్నాలజీ మిసైల్స్ ఉన్నాయి. అందుకే ఇరాన్ ఏం చేసిందంటే అమెరికాకు సపోర్ట్ చేసే వాళ్ళ మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, యెమెన్ లాంటి దేశాలపైన దాడి చేసింది. అండ్ ఆ తర్వాత ఇజ్రాయెల్ పైన ఇరాన్ విపరీతమైన దాడులు చేసింది. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఎంత దాడి చేసినా కూడా ఇజ్రాయెల్కి పెద్దగా నష్టం కలగలేదు. అలా ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. దాంతోపాటు వీళ్ళు తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఒక సూపర్ అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన ఐరన్ డోమ్ని తయారు చేసుకున్నారు. ఈ ఐరన్ డోమ్ ఏంటి అంటే ఎవరైనా శత్రువులు ఇజ్రాయెల్ పైన మిసైల్స్ ఆర్ ఇతర వెపన్స్ వేస్తే వాటిని ఐరన్ డోమ్ వెంటనే గుర్తించి కౌంటర్ మిసైల్స్ని ఎయిర్ ఫోర్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ మిసైల్స్ వాటిని ఆకాశంలోనూ పేల్చేస్తాయి. దాంతో ఒక్క మిసైల్ కూడా ఇజ్రాయెల్ని హిట్ చేయలేదు. దీని ఎఫిషియన్సీ 99.9% వరకు ఉంటుంది. కానీ మన దగ్గర ఎంత అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నా 1-2 మిసైల్స్ ఖచ్చితంగా మిస్ అవుతాయి. ఇజ్రాయెల్తో అలాగే జరిగింది. ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధంలో ఇరాన్కు చెందిన 3,500 మంది ప్రాణాలు కోల్పోతే ఇజ్రాయెల్లో ఎంతమంది చనిపోయారో తెలుసా? కేవలం 26 మంది. ఈ విధంగా అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసి ఇజ్రాయెల్ తమ దేశాన్ని, ప్రజల్ని కాపాడుకుంది. అందుకే అమెరికా ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీని చూసి ఇన్స్పైర్ అయి తమ దేశాన్ని కాపాడుకోవడానికి కూడా ఒక డోమ్ని క్రియేట్ చేస్తుంది. దాని పేరే గోల్డెన్ డోమ్. అమెరికా ఇజ్రాయెల్ కంటే బాగా రిచ్ కంట్రీ. వాళ్ళ దగ్గర కావలసినంత డబ్బు ఉంది. అండ్ అమెరికా కేవలం యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని మాత్రమే కాదు, కంప్లీట్ నార్త్ అమెరికాను కవర్ చేసే అతిపెద్ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గోల్డెన్ డోమ్ని తయారు చేస్తుంది. వీళ్ళు ఇలాంటి టెక్నాలజీని డెవలప్ చేస్తుంటే మన ఇండియా మాత్రం ఆగుతుందా? మనం కూడా మన దేశాన్ని కాపాడుకోవడానికి, ఎస్పెషలీ చైనా, పాకిస్తాన్ నుంచి కాపాడుకోవడానికి ఒక అత్యంత అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేయడం మొదలుపెట్టాము. దాని పేరే సుదర్శన చక్ర. దీని గురించిన అనౌన్స్మెంట్ని ప్రధానమంత్రి మోడీ గారు మొన్న ఆగస్టు 15న చేశారు. అయితే ఈ సుదర్శన చక్ర ఇప్పుడు మళ్ళీ డిస్కషన్లోకి ఎందుకు వచ్చింది అంటే రీసెంట్గా పాకిస్తాన్ చైనా సహాయంతో ఒక శాటిలైట్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. అది పాకిస్తాన్ లాంచ్ చేసిన 4వ శాటిలైట్. ఈ శాటిలైట్ కేవలం వాళ్ళ దేశంలో ఏర్పడే ప్రకృతి విపత్తులను ముందుగా డిటెక్ట్ చేయడానికి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసమని పాకిస్తాన్ చెబుతోంది. కానీ అది అబద్ధం. ఈ శాటిలైట్తో పాకిస్తాన్ మన ఇండియాను అంతరిక్షం నుంచి స్పై చేయబోతోంది. ఇక్కడ పాకిస్తాన్కి చైనా హెల్ప్ చేస్తుంది. ఈ చైనా, పాకిస్తాన్ రెండూ కలిసి మన ఇండియాను టార్గెట్ చేయబోతున్నాయి. అందుకే ఇప్పుడు మన దేశంలో సుదర్శన చక్ర టాపిక్ మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది. సుదర్శన చక్ర మన భారత్కి అంతరిక్షం నుంచి వచ్చే ప్రమాదాల నుంచి కాపాడగలదు. మనం ఈ సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేస్తే ఈ చైనా అండ్ పాకిస్తాన్లు మనపైన ఎన్ని ప్లాన్లు చేసినా అన్నిటినీ తిప్పికొట్టవచ్చు. అయితే ఈ సుదర్శన చక్ర అంటే ఏమిటి? చైనా, పాకిస్తాన్ కలిసి ఎటువంటి శాటిలైట్ని అంతరిక్షంలో లాంచ్ చేశాయి? ఇవి మన ఇండియాను ఏ విధంగా టార్గెట్ చేయబోతున్నాయి? ఒకవేళ చైనా, పాకిస్తాన్ కలిసి మనల్ని ఈ శాటిలైట్స్ ఉపయోగించి అంతరిక్షం నుంచి టార్గెట్ చేస్తే సుదర్శన చక్ర మనల్ని దాని నుంచి ఎలా కాపాడుతుంది? ఈ విషయాలనే మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీలో చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీ అకౌంట్ నుంచి ₹1 కూడా మాకు రాదు. కానీ ఇలాంటి అమేజింగ్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రతిరోజు అందాలి, మా వీడియోస్ వెంటనే మీ దాకా రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కాబట్టి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏప్రిల్ 25న అంటే లాస్ట్ సాటర్డే రోజున పాకిస్తాన్కి చెందిన PRSE-E03 అనే శాటిలైట్ని చైనా తమ రాకెట్ లాంగ్ మార్చ్ 6ని ఉపయోగించి అంతరిక్షంలో లాంచ్ చేసింది. అయితే ఈ చైనా అండ్ పాకిస్తాన్లు ఈ శాటిలైట్ని అంతరిక్షంలో ఎక్కడ రిలీజ్ చేశారో చెప్పలేదు.
అంటే అంతరిక్షంలో శాటిలైట్ని లాంచ్ చేసేటప్పుడు 3 దశలు ఉంటాయి. ఒకటి లోవర్ ఎర్త్ ఆర్బిట్, 2 మీడియం ఎర్త్ ఆర్బిట్, 3 హై ఎర్త్ ఆర్బిట్. లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటే భూమి నుంచి 160 నుంచి 2000 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఉన్న భాగం. ఈ రేంజ్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ అండ్ కొన్ని ఇంటర్నెట్ శాటిలైట్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి స్టార్లింక్ లాంటివి. వాటిని లోవర్ ఎర్త్ ఆర్బిట్లో రిలీజ్ చేస్తారు. ఇక రెండవది మీడియం ఎర్త్ ఆర్బిట్. దీని రేంజ్ 2000 కిలోమీటర్ల నుంచి 35,780 కిలోమీటర్ల మధ్యలో ఉన్న స్పేస్ని మీడియం ఎర్త్ ఆర్బిట్ అంటారు. ఈ ఏరియాలో నావిగేషన్కి చెందిన జీపీఎస్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తారు. ఇక మూడవది హై ఎర్త్ ఆర్బిట్. దీన్నే జియోసింక్రనస్ ఆర్బిట్ అని కూడా అంటారు. 35,780 కన్నా ఎత్తైన ప్రాంతం మొత్తాన్ని హయ్యర్ ఎర్త్ ఆర్బిట్ అంటారు. ఇక్కడ టీవీలకు సంబంధించిన శాటిలైట్, వెదర్కి సంబంధించిన శాటిలైట్, మెయిన్లీ కమ్యూనికేషన్కి చెందిన శాటిలైట్స్ని లాంచ్ చేస్తారు. అయితే ఇక్కడ చైనా కానీ పాకిస్తాన్ కానీ తాము లాంచ్ చేసిన శాటిలైట్ని ఏ ఆర్బిట్లో లాంచ్ చేశారో చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఆ విషయాన్ని రివీల్ చేస్తే మన ఇండియాకు వాళ్ళు ఆ శాటిలైట్ని మనకు అగెన్స్ట్గా యూజ్ చేస్తారో లేదో క్లియర్గా అర్థమైపోతుంది. మీరు ఇక్కడ పాకిస్తాన్కి చెందిన ట్వీట్ని చూస్తే వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము మా శాటిలైట్ని అంతరిక్షంలో లాంచ్ చేశాము అని. కానీ ఈ చిల్లరగాళ్ళు ఎక్కడ కూడా చైనాకు సంబంధించిన రాకెట్ని ఉపయోగించి, అంటే చైనా దయతో వీళ్ళు తమ శాటిలైట్ని అంతరిక్షంలో లాంచ్ చేశాము అని చెప్పలేదు. కానీ చైనా వీళ్ళు ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే మేము మా లాంగ్ మార్చ్ 6 రాకెట్ బూస్టర్ని ఉపయోగించి పాకిస్తాన్కి చెందిన శాటిలైట్ని అంతరిక్షంలో లాంచ్ చేశాము అని చెప్పింది. ఇక్కడ శాటిలైట్కి రాకెట్కి తేడా ఏమిటంటే, ఇక్కడ ఇమేజ్ని చూసినట్టయితే కింద ఉన్న భాగాన్ని రాకెట్ అంటారు అండ్ పైన ఉన్న భాగాన్ని పేలోడ్ అంటారు. ఈ పేలోడ్లోనే శాటిలైట్స్ ఉంటాయి. ఈ పూర్తి రాకెట్ ఆ పేలోడ్ని అంతరిక్షంలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మనం దీపావళి రోజున రాకెట్స్ని మండించినప్పుడు అది ఏ విధంగా ఆకాశంలోకి వెళ్తుందో ఈ రాకెట్లు కూడా సేమ్ అలాగే మండి పేలోడ్ని అంతరిక్షంలోకి తీసుకెళ్తాయి. ఆ తర్వాత ఈ రాకెట్ మళ్ళీ భూమిపైన పడిపోతుంది. ఇది రీయూజబుల్ రాకెట్ కాదు. రీయూజబుల్ రాకెట్స్ ప్రజెంట్ కేవలం ఇలాన్ మస్క్ దగ్గర మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో 100 దేశాలు ఉన్నాయి. ఆ 100 దేశాల్లో 1000 మంది సైంటిస్టులు ఉన్నారు. ఈవెన్ మన ఇండియా, చైనాలు కూడా ఇలాన్ మస్క్ లాగా పోటీగా రీయూజబుల్ రాకెట్స్ని తయారు చేయలేకపోయాయి. అందుకే ఈ పర్సన్ మనకు యారోగెంట్గా అనిపించిన ప్రస్తుతం ఈ భూమిపై ఉన్న మోస్ట్ బ్రిలియంట్ పర్సన్ ఈ ఇలాన్ మస్క్. ఇక ఇప్పుడు అసలు విషయం డిస్కస్ చేద్దాం. బ్రదర్, పాకిస్తాన్ శాటిలైట్ని అంతరిక్షంలో లాంచ్ చేస్తే మనకేంటి ప్రాబ్లం? దాని గురించి మనం ఎందుకు వర్రీ అవ్వాలి అనే డౌట్ మీకు రావచ్చు. విషయం ఏమిటంటే, పాకిస్తాన్ లాంచ్ చేసిన ఈ శాటిలైట్ మొదటిది కాదు, 4వది. వీళ్ళు 2025 అక్టోబర్ సమయంలో మొదటి శాటిలైట్ని లాంచ్ చేశారు. అది కూడా చైనా సహాయంతో. ఆ తర్వాత ఫిబ్రవరి 26న 2, ఇప్పుడు ఇది 4వ శాటిలైట్. ఈ శాటిలైట్ని పాకిస్తాన్ అండ్ చైనాలు కలిసి మన ఇండియాను అబ్జర్వ్ చేయడానికి, మన పైన స్పై చేయడానికి ఉపయోగించబోతున్నారు. ఈ శాటిలైట్లను ఉపయోగించి చైనా అండ్ పాకిస్తాన్లు మన మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఎక్కడ డిప్లాయ్ అయి ఉన్నాయి, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడ ఉంది. ఉదాహరణకి ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు పాకిస్తాన్కి చెందిన ఒక్క మిసైల్, ఒక్క డ్రోన్ కూడా మన ఇండియాలోకి ఎంటర్ కాలేకపోయింది. ఎందుకు? మన దగ్గర అడ్వాన్స్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అదే S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. అండ్ మన దగ్గర ఉన్న ఆకాష్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అద్భుతంగా పనిచేసింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఈ శాటిలైట్ ఉంటే వీటిని ఉపయోగించి వీళ్ళు మన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క లొకేషన్ తెలుసుకొని ఎగ్జాక్ట్గా దాన్ని హిట్ చేయగలరు. మొన్నటి వరకు వీళ్ళ దగ్గర ఎటువంటి టెక్నాలజీ లేదు, కానీ ఇప్పుడు ఉంటే అది మన ఇండియాకు డేంజర్గా మారుతుంది. అంతేకాదు వీళ్ళు మన మిలిటరీ స్థావరాల్ని, మన వెపన్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని, దాంతోపాటు మన దేశానికి చెందిన ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఈ శాటిలైట్ని ఉపయోగించి యాక్యురేట్గా టార్గెట్ చేయగలరు. పైగా ఇప్పుడు పాకిస్తాన్కి చైనా హెల్ప్ చేస్తుంది కాబట్టి వాళ్ళు మరింత యాక్యురేట్గా ఇండియాను టార్గెట్ చేయగలరు. ఎందుకంటే చైనా ప్రజెంట్ టెక్నాలజీ పరంగా టాప్ కంట్రీగా మారింది. రాబోయే రోజుల్లో వీళ్ళు పాకిస్తాన్కి చెందిన 2 ఆస్ట్రోనాట్లను తమ స్పేస్ స్టేషన్కి తీసుకెళ్లబోతున్నారు. చైనాకి సొంతంగా ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది. అందులో ఆల్వేస్ 3 ఆస్ట్రోనాట్లు ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్కి చెందిన 2 ఆస్ట్రోనాట్లను అక్కడికి తీసుకెళ్ళి తిరిగి తీసుకురాబోతున్నారు. దీనివల్ల పాకిస్తాన్కి బెనిఫిట్ ఏమిటంటే ఏ బెనిఫిట్ లేదు. కానీ వీళ్ళు ప్రపంచ దేశాలకు మా దేశం నుంచి కూడా 2 ఆస్ట్రోనాట్లు స్పేస్కి వెళ్ళి వచ్చారు అని గొప్పగా చెప్పుకుంటారు. అది చైనా పుణ్యం వల్ల. అయితే ఈ చైనా అండ్ పాకిస్తాన్ని మనం ఎదుర్కోవాలి అండ్ చైనా ఇప్పుడు లాంచ్ చేసిన శాటిలైట్ని మనం కౌంటర్ చేయాలి అంటే
మనం సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయాలి. బై ద వే, మన ఇండియా కూడా చైనా లాగా సొంతంగా ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేసే పనిలో ఉంది. 2028 నుంచి దానికి సంబంధించిన స్పేస్ లాంచ్లు స్టార్ట్ అవుతాయి. 2035 కల్లా మన ఇండియాకు చెందిన ఓన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో ఉంటుంది. కానీ ఒకసారి ఆలోచించండి, మనం 2035 కల్లా ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని తయారు చేస్తామని చెప్తున్నాము. కానీ చైనా ఆల్రెడీ తయారు చేసేసింది. వాళ్ళ స్పేస్ స్టేషన్ ప్రజెంట్ అంతరిక్షంలో తిరుగుతూ ఆ దేశానికి చెందిన ఎక్స్పెరిమెంట్లను స్పేస్లో చేస్తుంది. స్పేస్ టెక్నాలజీలో అండ్ ఇతర టెక్నాలజీలో కూడా మనం చైనా కంటే చాలా వెనుకబడి ఉన్నాం. ఇక పాకిస్తాన్ పంపిన శాటిలైట్ గురించి మాట్లాడితే ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఒకసారి ఇమాజిన్ చేయండి, నేను మీ ఇంటి దగ్గర ఒక సీసీ కెమెరా పెట్టాను, దాంతోపాటు మీ ఇంటి చుట్టూ స్పై చేయడానికి ఒక డ్రోన్ని కూడా ఇన్స్టాల్ చేశానే అనుకోండి. అది మీ మూమెంట్ని ఎప్పటికప్పుడు నాకు చెబుతూ ఉంటుంది. దాంతో మిమ్మల్ని టార్గెట్ చేయడం నాకు ఈజీ అవుతుంది. సేమ్ అలాగే ఈ శాటిలైట్ని ఉపయోగించి చైనా అండ్ పాకిస్తాన్లు మన ఇండియాను స్పై చేయబోతున్నాయి. ఈ శాటిలైట్ వల్ల ఇంకో ప్రయోజనం ఏమిటంటే, అవి శత్రువుల లొకేషన్ని యాక్యురేట్గా తెలుసుకొని మిలిటరీకి ఇవ్వగలవు. ఇలాంటివి మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. వాటిని ఉపయోగించే పాకిస్తాన్ని మనం యాక్యురేట్గా హిట్ చేశాము. కానీ ఇప్పుడు సేమ్ టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర చైనా కారణంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దీనికన్నా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలి. అదే సుదర్శన చక్ర. ఈ సుదర్శన చక్ర అనేది ఇండియా స్టార్ట్ చేసిన స్పేస్ బేస్డ్ సర్వేలియన్స్ ఫేజ్ 3లో ఒక భాగం. రాబోయే 10 సంవత్సరాల్లో దీన్ని ఇండియా ఫినిష్ చేయాలని చూస్తుంది. దీనికి భారత ప్రభుత్వం 27,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మన ఇండియా దాదాపు 52 శాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపబోతుంది. ఎస్, 52 శాటిలైట్స్. ఈ 52 శాటిలైట్స్ అన్నీ కలిసి మన భారతదేశానికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ని క్రియేట్ చేయబోతున్నాయి. ఈ 52 శాటిలైట్స్లో 21 శాటిలైట్స్ని ఇస్రో పంపించబోతుంది. అండ్ మిగతా 31 శాటిలైట్స్ని మన దేశానికి చెందిన ప్రైవేట్ కంపెనీస్ అంతరిక్షంలోకి పంపించబోతున్నాయి. ప్రైవేట్ కంపెనీస్ని కూడా ఎంకరేజ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. 2026 అంటే ఈ సంవత్సరం 3rd క్వార్టర్ నుంచి సుదర్శన చక్ర ప్రాజెక్టుకి సంబంధించిన శాటిలైట్స్ని లాంచ్ చేయడం మొదలు పెట్టబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్లో మనం 3 రకాల శాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపించబోతున్నాం. ఒకటి సింథటిక్ అపెర్చర్ రాడార్ శాటిలైట్. ఇది చాలా అడ్వాన్స్ శాటిలైట్. దీని ఉపయోగం ఏమిటంటే, భూమిపైన వాతావరణం ఎలా ఉన్నా సరే, ఒక ప్రాంతంలో మేఘాలతో కంప్లీట్గా కప్పబడి ఉన్నా, అక్కడ తుఫాను వస్తున్నా, భారీ వర్షాలు వస్తున్నా ఈ శాటిలైట్ క్లియర్గా ఫొటోస్ని తీయగలదు. రెండవది ఎలక్ట్రో ఆప్టికల్ శాటిలైట్. ఇవి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని యాక్యురేట్గా ఫోటో తీయగలదు, వాటి లొకేషన్ని ఐడెంటిఫై చేయగలదు. ఉదాహరణకి ఆర్మీ ట్యాంక్స్ని, సముద్రంలో ఉన్న షిప్స్ని అండ్ మిలిటరీ ట్రూప్స్ని ఇది హై డెఫినేషన్లో చూడగలదు. ఇక మూడవది కమ్యూనికేషన్ రిలేటెడ్ శాటిలైట్. ఇది దేనికంటే, ఒకవేళ శత్రువులు మన మిలిటరీ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ని హ్యాక్ చేసినా కూడా ఈ శాటిలైట్ వాళ్లకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ని, కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేయగలదు. ఈ విధంగా 3 రకాల దాదాపు 52 శాటిలైట్స్ని మనం అంతరిక్షంలోకి పంపించబోతున్నాం. ఇక ఈ సుదర్శన చక్రం ఎలా పనిచేస్తుంది అంటే, ప్రజెంట్ టాప్ మిలిటరీ కలిగిన దేశాల దగ్గర రేడార్ డిటెక్షన్ సిస్టమ్ ఉంది. అది చూడడానికి ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఇది మనపైన శత్రువులు ఏదైనా మిసైల్ వేసినా లేదా ఏదైనా ఫైటర్ జెట్ మన దేశ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయినా వెంటనే దాన్ని డిటెక్ట్ చేయడానికి రేడియో సిగ్నల్ని ఆకాశంలోకి కంటిన్యూగా పంపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు శత్రువుల దగ్గర ఈ రేడియో వేవ్స్ని జామ్ చేసే టెక్నాలజీ కూడా వచ్చింది. అలాగే ఈ రేడియో వేవ్స్కి దొరకని ఫైటర్ జెట్స్ని, అంటే స్టెల్త్ ఫైటర్ జెట్స్ని చాలా దేశాలు డెవలప్ చేసుకున్నాయి. ప్రస్తుతం చైనా దగ్గర, అమెరికా దగ్గర, ఫ్రాన్స్ దగ్గర, ఈవెన్ మన దగ్గర కూడా కొన్ని స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటిని రేడార్ టెక్నాలజీ ఉపయోగించి ఐడెంటిఫై చేయలేము. కానీ ఒకవేళ మన శాటిలైట్స్ అంతరిక్షంలో ఉంటే అవి పైనుంచి ఇలాంటి మిసైల్స్ని, ఫైటర్ జెట్స్ని చాలా వేగంగా ట్రాక్ చేసి వాటి లొకేషన్ని యాక్యురేట్గా ఐడెంటిఫై చేసి మనకు ఇవ్వగలవు, మన మిలిటరీకి ఇవ్వగలదు. ఒకసారి మన శత్రువుల లొకేషన్ మనకు దొరికితే ఆ లొకేషన్ని మిసైల్ డిఫెన్స్ సిస్టమ్కి ఫీడ్ చేస్తే అది డైరెక్ట్గా కౌంటర్ మిసైల్ని లాంచ్ చేసి శత్రువుల్ని డెస్ట్రాయ్ చేస్తుంది. ఈ విధంగా మనం శత్రువుల్ని యాక్యురేట్గా నాశనం చేయగలం. ఆపరేషన్ సింధూర్లో మనం ఇలాగే చేశాము. ప్రజెంట్ మన దగ్గర ఆల్రెడీ స్పేస్ బేస్డ్ సర్వేలియన్స్ సిస్టమ్ ఉంది. మన మిలిటరీకి చెందిన కొన్ని శాటిలైట్ ఆల్రెడీ అంతరిక్షంలో ఉన్నాయి. కానీ దాన్ని అప్గ్రేడ్ చేయడమే ఈ సుదర్శన చక్ర యొక్క ప్రధాన ఉద్దేశం. అండ్ ఈ కొత్త ప్రాజెక్ట్లో భాగంగా 50కి పైగా కొత్త శాటిలైట్స్ని మనం అంతరిక్షంలోకి పంపబోతున్నాము. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకు సుదర్శన చక్ర అవసరం ఖచ్చితంగా ఉందని భారత ప్రభుత్వం గ్రహించి ఈ నిర్ణయం తీసుకుంది.
మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ మన మిలిటరీ బేసెస్ని మాత్రమే కాదు, సివిలియన్స్ని టార్గెట్ చేసింది. న్యూఢిల్లీని టార్గెట్ చేస్తూ అనేక మిసైల్స్ని వేసింది. కానీ మన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ వేసిన ప్రతి మిసైల్ని ఆకాశంలోనే పేల్చేసింది. ఇప్పుడు ఈ సుదర్శన చక్ర ఏం చేస్తుంది అంటే మేజర్గా మన క్యాపిటల్ ఢిల్లీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ సుదర్శన చక్రకి 3 సెక్యూరిటీ లేయర్స్ ఉంటాయి. ఢిల్లీనే ఎందుకు ఫోకస్ చేశారు అంటే అక్కడ మన రాష్ట్రపతి భవన్ ఉంటుంది, ప్రధానమంత్రి భవన్ ఉంటుంది, పార్లమెంట్ ఉంటుంది, అలాగే మన మిలిటరీకి చెందిన అన్ని హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంటాయి. ఉదాహరణకి సిఐఎస్ఎఫ్, సిబిఐ, ఎన్ఐఏ, రాకు సంబంధించిన అన్ని హెడ్ క్వార్టర్లు అక్కడే ఉన్నాయి. కేవలం ఢిల్లీనే కాదు, దేశం మొత్తాన్ని ఈ సుదర్శన చక్ర ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ శత్రువులు ఎక్కువగా క్యాపిటల్ పైన టార్గెట్ చేస్తారు కాబట్టి ప్రొటెక్షన్ కాన్సన్ట్రేషన్ ఢిల్లీ పైన ఎక్కువగా ఉంటుంది. అలాగే మన డిఆర్డిఓ సైంటిస్టులు డెవలప్ చేస్తున్న ఇంకో గొప్ప టెక్నాలజీ ఏమిటంటే ప్రజెంట్ చాలా దేశాల దగ్గర సూపర్ సోనిక్ మిసైల్స్ని ఆపే టెక్నాలజీ లేదు. సూపర్ సోనిక్ అంటే సౌండ్ కంటే వేగంగా ట్రావెల్ చేసే మిసైల్స్. ప్రజెంట్ చాలా దేశాల దగ్గర మ్యాక్ 5, మ్యాక్ 10 స్పీడ్ని అచీవ్ చేసే మిసైల్స్ ఉన్నాయి. అంటే వీటి స్పీడ్ గంటకు 6000 నుంచి 10,000 కిలోమీటర్ వరకు ఉంటుంది. అలాంటి మిసైల్స్ని ఏ రాడార్ సిస్టమ్ కూడా ఐడెంటిఫై చేయలేదు. అలా ఎందుకు అంటే ఈ మిసైల్ అంత వేగంగా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ మిసైల్ చుట్టూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని పెనిట్రేట్ చేయడం రేడియో వేవ్స్ వల్ల కాదు. అందుకే అలాంటి మిసైల్స్ని ముందుగా ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అయితే వాటిని ఐడెంటిఫై చేసే టెక్నాలజీని మన డిఆర్డిఓ డెవలప్ చేస్తుంది. ఆల్రెడీ ఆ టెక్నాలజీ 90% వరకు రెడీ అయిపోయింది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఒకవేళ ఆ టెక్నాలజీ రెడీ అయిపోతే దాన్ని కూడా ఈ సుదర్శన చక్ర ప్రాజెక్ట్లో యాడ్ చేయబోతున్నారు. మొత్తంగా రాబోయే రోజుల్లో మన ఇండియా మిలిటరీ పరంగా, డిఫెన్స్ టెక్నాలజీ పరంగా పవర్ఫుల్గా మారబోతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ ఎలా అయితే ఉందో దానికన్నా అడ్వాన్స్ సుదర్శన చక్ర మన ఇండియా తయారు చేయబోతుంది. ఇది నిజంగా గర్వించదగిన విషయం. వన్స్ అది రెడీ అయిపోతే శత్రు దేశాలు మనల్ని టచ్ చేయడానికి భయపడతాయి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్కి చైనా ఇంతగా ఎందుకు హెల్ప్ చేస్తుంది? చైనా, పాకిస్తాన్లు కలిసి ఇండియా పైన ఏదైనా పెద్ద కుట్రను ప్లాన్ చేస్తున్నాయా? ఈ పాకిస్తాన్కి మన ఇండియాను ఛాలెంజ్ చేసేంత సీన్ ఉంది అంటారా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. అండ్ మీలో ఎంతమంది ఈ సుదర్శన చక్ర టెక్నాలజీ గురించి కొత్తగా తెలుసుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.